అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాను. ఈ అత్యంత మహిమాన్వితమైన దేవాలయాన్ని చూపించాలనుకుంటున్నాను. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడున్న మన జీవితంలో ఆధ్యాత్మికత అవసరాన్ని తెలిపే కృష్ణ తత్వాన్ని ప్రపంచమంతా తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఇస్కాన్ సంస్థ ఎన్నో ప్రాంతాల్లో భవ్యమైన మందిరాలను నిర్మించింది. వాటిలో బెంగళూరులో ఉన్న రాధాకృష్ణ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆధునికతను ఎన్నో సాంప్రదాయాలతో నిర్మించిన ఈ ఆలయ విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. బెంగళూరు రాజాజీ నగర్ లో ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం ఇది. మధు పండిత్ దాస్ అనే భక్తుని స్ఫూర్తితో చిన్న కొండ మీద 11 ఎకరాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన దేవాలయాన్ని రూపొందించారు. 7 ఏళ్ల పాటు దేవాలయ నిర్మాణం జరిగి 1997లో ఈ ఆలయం ప్రారంభోత్సవం జరిగింది. స్వచ్ఛమైన తెల్లటి రంగులో గోపురాలు, వాటి మీద 28 అడుగుల స్వర్ణ కలశ శిఖరం, బంగారు వర్ణంలో కలశాలు, ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఈ పరిసర ప్రాంతాలు నిరంతరం భక్తులకు తన్మయాన్ని గురిచేస్తూ ఉంటాయి. దేవాలయ పరిసరాలు బృందావనానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. లోపలికి అడుగుపెట్టిన ప్రతి భక్తుడు కృష్ణనామ స్మరణలో తేలిపోతూ ఉంటాడు. 5 మందిరాలతో కలిపి ఈ దేవాలయంలో ఉద్యానవనాలు నీటి కొలనులతో అత్యంత విశాలంగా ఉంటుంది. మహావిష్ణువు 8వ అవతారంగా, దేవకి వసుదేవులకు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. దేవునిగా, తత్వోపదేశకుడిగా, భగవద్గీత ప్రబోధకుడిగా ధార్మిక గ్రంథాల్లో శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా శాంతి, సౌభ్రాతృత్వాలు వెళ్లి విరుస్తాయని ఇస్కాన్ సంస్థ ప్రచారం చేస్తుంది. ప్రధాన ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిలో మునిగిపోతారు. బంగారు తాపడంతో కూడిన 56 అడుగుల ధ్వజస్తంభం ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం 500 రూపాయల టికెట్ తీసుకుంటే పుష్పాంజలి సేవా హారతి మనతో చేయిస్తారు. ఇప్పుడు టికెట్ తీసుకొని మనం లోపలికి దర్శనానికి వెళ్దాం.
ప్రధాన ఆలయంలోకి అడుగుపెట్టగానే దేవతామూర్తులు బంగారు వర్ణంలో వెలిగిపోతున్న సువర్ణ మండపంలో దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు రాధా సమేతంగా భక్తులను దీవిస్తూ ఉంటాడు. చాలా కృష్ణాలయాల్లో కృష్ణుడు రుక్మిదేవితో కలిసి దర్శనమిస్తాడు. కానీ ఈ బెంగళూరులో మాత్రం రాధా సమేతంగా కొలువుతీరి ఉంటాడు. గర్భాలయంలో స్వర్ణ విగ్రహ రూపంలో చేతిలో పిల్లన గ్రోవితో నెమలి పింఛంతో రాధా సమేతంగా శోభాయమానంగా వెలిగిపోతూ మనకి దర్శనమిస్తుంటాడు గోవిందుడు. స్వర్ణకాంతులు వెదజల్లుతూ విగ్రహ రూపంలో ఉన్న ఈ రాధాకృష్ణులు వజ్రఖచ్చిత బంగారు కిరీటాలు, ఆభరణాలు, తెల్లటి వస్త్రాలు, పూల మాలలతో కన్నుల పండుగగా దర్శనమిస్తుంటారు. రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. పూర్తిగా బంగారు వర్ణంలో ఉన్న రాధాకృష్ణుల కిరీటం పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, కంద తాయెతులు, సిరిమువ్వ గజ్జలు అని చిన్ని కృష్ణుణ్ణి భక్తులు మనసారా పూజిస్తూ ఉంటారు. వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో, పంచామృతాలతో ఈ స్వామివారిని అభిషేకం చేస్తారు. గర్భాలయం పక్కన మరో మండపంలో శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి దర్శనమిస్తాడు. చుట్టూ స్వర్ణకాంతులు వెదజిల్లుతున్న మందిరంలో బలరామకృష్ణులు బంగార రూపంలో ఉన్న వర్ణంలో కిరీటాలు, నెమలి పించాలతో, ధవల వస్త్రాలతో, పూల మాలలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. మరో పక్కన కృష్ణ తత్వాన్ని చైతన్యపరిచిన ప్రభుపాద, ఆయన అనుంగ శిష్యుడు నిత్యానంద ప్రభు విగ్రహ రూపంలో కనిపిస్తాడు. కృష్ణస్వామిని భజన చేస్తున్న రూపంలో వీరు ఉంటారు. చైతన్య మహాప్రభు, నిత్యానందల విగ్రహాలకు నిత్యం విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతినిత్యం శ్రీకృష్ణుడికి జరిగే విశేష అభిషేక పూజలను చూసి తరించడానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ప్రధాన ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలను చూసి తీరాల్సిందే. మధ్యలో రాధాకృష్ణులు, ఒకవైపు బలరామకృష్ణులు, మరోవైపున చైతన్య ప్రభు ఆయన శిష్యుడు ఇక్కడ కొలువుదీరి ఉంటారు. వీరికి ఒకేసారి జరిగే దీపారాధన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నిత్యం నిర్వహించే ఈ దీపారాధనను చూడడం కోసమే చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. మనం ఆ రాధాకృష్ణులని దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన విగ్రహాలు, ఫోటోలు చాలా మనకి అందుబాటులో ఉంటాయి. ఇక్కడంతా చూస్తుంటే ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి దీనిని మీరు పరిశీలిస్తే మనము పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయిపోయి మన జీవనశైలి ఎలా ఉంటుందో, చివరికి మనం ఏమవుతామో అనే రూపకల్పనతో ఇక్కడ బొమ్మలు తయారు చేసి పెట్టారు. ఎక్కడ చూసినా రాధాకృష్ణుని ఫోటోలు మనకిక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ రోజు నిత్యాన్నదానం జరుగుతుంది.
చూశారుగా ఎంత అద్భుతమైన దేవాలయమో. బెంగళూరు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.